ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళినట్లయితే మరి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫరో రాజు యొక్క హృదయం ఎలా కఠినపడి ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎలా హింస పెట్టినప్పుడు దేవుడు ఇజ్రాయేలీల పక్షాన ఎలా పనిచేశాడో మీకు తెలియాలనుకుంటున్నా. దాని ద్వారా దేవుడు దృష్టిలో ఉన్న ప్రజలకి దేవుడు ఎలా కాపాడుతాడు, వారి పట్ల దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుడు మనతో ఉంటే దేవుడు మనతో ఎలా పనిచేస్తాడో ఒకసారి మిమ్మల్ని ధైర్యం కలిగించడానికి నేను ఈ వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నిర్గమకాండము 1వ అధ్యాయము 11 నుంచి చదువుకుందామండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామేసేనను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారి ఇజ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇక్కడ మనం చూస్తాము, ఐగుప్తు వారు ఏం చేస్తున్నారంటే వారు ధాన్యం సమకూర్చుకోవడానికి ఇజ్రాయెల్ జనాంగాన్ని చాలా శ్రమ పెట్టి చాలా అసలు ఎంతగా అంటే ఇటుకలు మోయడము, మట్టి కుమ్మడం, ఇలాంటి చాలా పనులు. ఆడవారు గర్భిణీలతో ఉన్నా సరే వారిని క్షమించేవారు కాదంట, వారిని కూడా శ్రమ పెట్టేవారంట, భయంకరమైన పనులు వారికి చెప్పేవారంట, హింసించేవారంట. అయినా సరే ఆ కింద వచ్చిన మనం చూసినట్లయితే, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది, వారిని ఎంతగా శ్రమ పెట్టినా సరే ఫరో ఐగుప్తు వాళ్ళకి ఎంత ఆజ్ఞ ఇచ్చాడంటే, వాళ్ళని హింసించండి, ఇజ్రాయెల్ జనాంగానికి పని ఇవ్వండి, వాళ్ళని బాగా శ్రమ పెట్టండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఐగుప్తు వారు ఎంత శ్రమ పెట్టినా సరే వారు ఏమవుతున్నారంట, అది చూడండి అద్భుతంగా ఉంటది ఆ వాక్యము. వారు విస్తరించి ప్రబలిరి, వారు విస్తరించేస్తున్నారంట, ప్రబలిపోతున్నారంట. కనుక వారు ఇజ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. వీరు ఎంత శ్రమ పెట్టినా సరే వారు విస్తరిస్తున్నారంట, వారు ఇంకా ప్రబలిపోతున్నారట. అందును బట్టి ఆ ఐగుప్తులు ఇజ్రాయేల్ పట్ల చూసి అసహ్యపడుతున్నారంట. మరి ఐగుప్తి వాళ్ళు అంతగా శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించడానికి గల కారణం, వారు ప్రబలడానికి గల కారణం ఇజ్రాయేల్ పక్షాన దేవుడని యెహోవా వారికి తోడుగా ఉన్నాడు కదండి. అలాగే మనల్ని శ్రమ పెట్టిన వారు ఎవరైనా ఉన్నా, మనము ఏ బాధల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ ఐగుప్తు వారు ఎంత మనల్ని కృంగదీయాలని చూసినా సరే, సాతానుగాడు మనల్ని ఎంతగా అణిచివేయాలన్నా సరే, దేవుడు మన పక్షాన ఉంటే మనము విస్తరిస్తాము, ప్రబలిపోతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నీవు ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ నిన్నెవరైనా తొక్కేయాలని చూస్తే, నీ మీద కక్షగట్టి ఉంటే, నిన్ను ఎలా అయినా పడేయాలని అనుకుంటే, నీ మీద ఎలా అయినా చెడు వార్తలు, దుర్వార్తలు వ్యాపించేలాగా చేసినా సరే ఊరుకో మిత్రమా, దేవుడు గొప్ప కార్యం నీ పట్ల ఉండి చేస్తాడు. నువ్వు అంతకంతకి విస్తరిస్తావు, నువ్వు అంతకంతకి ప్రబలిపోతావు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ నీవు దేవుని దృష్టిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, యేసుని ఆహ్వానించాలి. ఆయన మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవ్వరు లేరు కదండి. మీ ఆత్మీయ కన్నులను తెరిచి మీ శరీర కన్నులను మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఆహ్వానిద్దాం మన హృదయంలోకి. యేసయ్యా, నువ్వు మా జీవితంలో ఉంటే మాకు ఎవ్వరు విరోధి ఉండరు, నీవు మా పక్షాన ఉంటే మేము విస్తరిస్తామని ఆయనతో మాట్లాడుకుందామండి. ఆయన మన పక్షాన ఉండేలాగా ఆయన్ని ఆహ్వానిద్దాం మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి, మన సంఘాల్లోకి. దయచేసి మీ కన్నులు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, కృపగల ప్రభువా, యేసయ్యా నీ నామానికి లెక్కలేనని స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఈరోజు మాతో మాట్లాడిన రీతిగా నువ్వు ఇజ్రాయేల్ పక్షాన ఉన్నావు గనుక నాయన వారిని శ్రమ పెట్టినా సరే ప్రభువా, నాయన వారు విస్తరించి ప్రబలిన రీతిగా ప్రభువా, యేసయ్యా నువ్వు మా జీవితాల్లో ఉంటే ప్రభువా, నాయన మాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా, యేసయ్యా మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభువా. నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ
హృదయాల్లో మీరు రండి ప్రభా, వారి పక్షాన మీరుండండి ప్రభా. వారికి విరోధంగా ఏ సాతాను గడు పనిచేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు కనుక ప్రభా, నాన్న వారిని శ్రమ పెట్టాలని చూసిన వారిని, వారిని తొక్కి వేయాలని చూసిన వారిని, వారిని ఎప్పుడు పడవేయాలని చూసిన వారిని ఏసయ్య వారి పక్షాన్ని నీవు నిలిచి వారికి విజయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని నువ్వు వాగ్దానం చేసినట్లు ప్రభా, వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు. వారిని నడిపించిన రీతి ఎంతో అద్భుతం ప్రభా. వారి జీవితాల్లో ఎలా అయితే ప్రభా పూరేళ్ళని కురిపించావో ప్రభా, నాయన పగలు ఎండ నాయన వేసే అగ్నిస్తంభము, రాత్రి నాయన మేఘస్తంభం వారికి తోడుగా ఉంచావు ప్రభా. ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభా. అలాగనే ప్రభా మా జీవితాల్లో తండ్రి నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్పు వరకు ప్రభా, నాయన ఎలాంటి ఐగుప్తు వారు ప్రభా, ఎలాంటి సాతాను ప్రయోగాలు ప్రభా మా కుటుంబాల మీద మా మీద పడుకుండినట్లు ప్రభా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభా మేము విస్తరింపజేయడానికి సహాయం దయచేయండి తండ్రి. వారు అంతకంతకు ప్రబలిరని వాక్యం సెలవిస్తుంది. అలాంటి కృపలోనికి, అలాంటి దీవెనలోనికి నాయన యేసయ్య మా పితరులు చేసిన వాగ్దానం మేము స్వతంత్రించుకున్నట్లుగా మా కృప చూపించి సహాయం చేయమని త్వరగా రాని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదినంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.